వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు దేశంలో కార్మిక వర్గంపై పెట్టుబడిదారుల అణిచివేత, దోపిడీ రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళ వైపు నిలబడాల్సిన ప్రభుత్వాలు కార్మికుల వైపు నిలబడి కార్మికుల కోసం చట్టాలు చేయాల్సిన ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు మద్దతుగా చట్టాలను చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న కార్మిక వర్గ పరిస్థితిపై మాతో మాట్లాడడానికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ AITUC తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ మొట్టే నరసింహ గారు మాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు దేశంలో కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కొత్త కోడ్లు తీసుకురావాలనే నిర్ణయం ఏదైతే జాతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె చేయాలని అన్ని వామపక్షాలు నిర్ణయించాయి. దానిలో భాగంగా గత నెలలో యాక్చువల్గా జరగాల్సి ఉండే సింధూర్ దాంతో పోస్ట్ పోన్ అయినట్టున్నది. వచ్చే నెల జూలై 9న మళ్ళీ సమ్మె చేద్దాం అనుకుంటున్నారు. ఈ సమ్మె వల్ల దేశ ప్రజానీకానికి కానీ ప్రభుత్వానికి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? యాక్చువల్గా ఈ సమ్మె చేయడానికి గల కారణాలు, సమ్మె దాకా పోతున్నటువంటి పరిస్థితులు, గతంలో కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం గతంలో దాదాపు 28 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు కూడా చేయడం జరిగింది. 27 సార్వత్రిక సమ్మెలు జరిగింది. 28వ సార్వత్రిక సమ్మె ఇప్పుడు చేయబోతా ఉన్నాం. ఈ దేశంలో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశము పారిశ్రామికంగా ఎదుగుతున్నటువంటి సందర్భం కానుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను, కార్మికులను వారికి ఉపయోగపడే పద్ధతుల్లో దాదాపు స్వాతంత్రానికంటే ముందు నుంచి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు నిర్వహించి కొన్ని చట్టాలను సాధించుకోవడం జరిగింది. ఈ చట్టాలు కూడా పూర్తిగా అమలవుతున్నాయంటే కొంతమేరకు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా, కానీ చట్టాలు ఉంటేనే ఒక రకం ఉంటే లేనటువంటి పరిస్థితి ఎట్లుంటుందో చూడొచ్చు. 1920 నుంచి వర్క్మెన్ కంపల్సరీ ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్గా మొదలుపెట్టుకొని వర్క్మెన్ కంపల్సరీ యాక్ట్ కానీ, కార్మిక నష్టపరిహార చట్టం కానీ, PF యాక్ట్ కానీ, ESI యాక్ట్ కానీ, బోనస్ యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా ఫ్రీడమ్ కంటే ముందు నుంచి వచ్చినటువంటి చట్టాలే. అంటే ఈ కార్మిక వర్గం ఎప్పుడైతే చైతన్యమయ్యి పారిశ్రామికంగా దేశంలో పారిశ్రామిక పెట్టుబడిదారీ వర్గం వస్తూ పారిశ్రామికంగా దేశం డెవలప్ అవుతున్న క్రమంలో ఈ కార్మిక వర్గం ఏర్పడి దానికి పోరాటాలు నిర్వహించి చట్టాలను రూపొందించుకోవడం జరిగింది. అంటే అప్పుడున్నటువంటి చట్టాలకు అనుగుణంగా, కార్మిక వర్గానికి అనుగుణంగా చట్టాలు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు ఒక 10-11 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందంటే ఈ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని కొంత కార్మిక వర్గం అంత తమకు అనుకూలంగా, అంటే ఏదైతే శ్రమదోపిడీ లేకుండా 8 గంటల పని విధానం 135 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం 8 గంటల పని విధానం కావాలని చెప్పి 8 గంటల పని విధానాన్ని తీసుకురావడం జరిగింది. 8 గంటల పని విధానం ఓన్లీ భారతదేశం, దేశం అంతా, ప్రపంచం అంతా ఇది అమలు అవుతుంది. దానికి ఒక సైద్ధాంతిక అవగాహనతోనే ఆ సిస్టమ్ అమలవుతుంది. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇంకా దాన్ని పని గంటలు తగ్గించాల్సింది పోయి ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి కాలం నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు సైతం బాహటంగా చెప్తున్నారు 12 గంటల వరకు పనిచేయొచ్చు అనే పద్ధతిలో. అంటే పారిశ్రామికవేత్తలు కూడా దాన్ని కొద్దిగా అలవాటు చేయాలనే, కార్మిక వర్గానికి అంత అలవాటు చేయాలనే పద్ధతిలో తీసుకొస్తూ 12 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దు అనే ఒక చట్టం ఎన్నో పదం వాడింది. అంటే 12 గంటల వరకు మీరు పని చేర్చుకోవచ్చు అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా ఇస్తున్నటువంటి ఆలోచన. అట్లాగే ఈ కార్మిక చట్టాలను కూడా, ఈ చట్టాలు ఏదైతే ఉన్నావో ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి పారిశ్రామికంగా వాళ్ళు ఎవరైతే సాయం చేస్తున్నటువంటి పెట్టుబడిదారులకు వాళ్ళకు లాభాలు చేకూరాలంటే ఇందులో కొంత కార్మికులకు, గతంలో ఉన్నటువంటి చట్టం దాదాపు 20 మంది కార్మికులు ఉంటే ఒక యూనియన్ ఎస్టాబ్లిష్ చేసుకునే ఆస్కారం ఉంది. దాన్ని 100 మంది వరకు పెంచడం జరిగింది. అంటే ఇంకా దాన్ని 500 వరకు చేయాలని చెప్పి ప్రయత్నిస్తారు. అంటే ఇక్కడ ఉన్నంత వరకు అందరూ కూడా చాలామంది చట్టం యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ, లేదంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. వాళ్ళకు నెగోషియేషన్ చేసుకునేటటువంటి హక్కు కానీ, లేదంటే PF పొందేటటువంటి హక్కు కానీ, ESI పొందే హక్కు కానీ, ఇట్లాంటి చట్టాలన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ లేకుండా చేయాలంటే ఇదంతా కూడా ఈ పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూరాలంటే దీన్ని కార్మికుల నుంచే రాబట్టాలి. కార్మికుల శ్రమ ద్వారా రాబట్టి పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూరితే తద్వారా మోడీ ప్రభుత్వానికి లాభాలు వాళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఉద్దేశిస్తున్నా ఈ చట్టాలన్నీ కూడా మార్పులు చేసుకుంటా 29 కార్మిక చట్టాలు
ఓ, ఇది కార్మికులకు అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఆయన మాట అంటా ఉన్నాడు. కానీ ఇంక్లూడింగ్ బిఎంఎస్ కూడా సమ్మెలో రావట్లేదు, కానీ వాళ్ళు బిఎంఎస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఇందులో కొన్ని చట్టాలు కార్మికులకు అనుకూలంగా లేవు, వ్యతిరేకంగా ఉన్నాయి, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము దీన్ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్తా ఉన్నారు. అంటే ఇది ఏ దేశంలో కూడా సంక్షేమం కోసం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరికైతే చట్టాలు తీసుకురావాలనుకుంటారో వాళ్ళని సంప్రదించాలి. ఏ రకమైనటువంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది, కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు తీసుకురావాలని అనుకున్నారు. కార్మిక వర్గాన్ని, కార్మికులకు నాయకత్వం వస్తున్నటువంటి నాయకత్వం కానీ నాట్ ఈవెన్ ఇప్పుడు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలకు అనుగుణంగా లేదంటే కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు కూడా అట్లీస్ట్ బిఎంఎస్నన్నా సంప్రదించిండ్రా? అదన్నా చెప్పండి. బిఎంఎస్నన్నా సంప్రదించి బీజేపీకి అనుబంధంగానే ఉన్న బిఎంఎస్ ఉంది కదా, దాన్ని అన్నా సంప్రదించారా? ఎవరిని సంప్రదించకుండా కేవలం పెట్టుబడిదారులను మాత్రమే సంప్రదించి వాళ్ళకి ఏ రకంగా అయితే అనుకూలంగా చట్టాలు ఉంటే వాళ్ళకు లాభాలు ఎక్కువ వస్తాయో వాళ్ళతోనే సంప్రదించి వాళ్ళ సూచనల మేరకే చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగానే మేము గతంలో తీసుకునే నిర్ణయం ప్రకారం మే 18న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించాలని చెప్పి మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఒక దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి సమ్మెకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు వేసుకొచ్చి సమ్మె ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అంటే పాకిస్తాన్కు భారతదేశంకు జరిగినటువంటి కొంత యుద్ధ వాతావరణంలో దాన్ని జూలై 9కు వాయిదా వేసుకోవడం జరిగింది. మరి అప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం వీటిపైన ఆలోచించాలి. ఈ కార్మిక చట్టాలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా కార్మిక సంఘాలను పిలిపించి మాట్లాడినటువంటి సందర్భం లేదు. కార్మికుల కోసమే పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలను పిలిపించకుండా ఎవరిని పిలిపించి మాట్లాడి ఎవరికి అనుకూల కార్మిక చట్టాలు అంటే ఏంటి? కార్మిక శాఖ అనేది ఒకటి ఉంది, కార్మిక మంత్రి అనేది ఒకటి ఉన్నారు. ఎవరి కోసం ఉంటారు కార్మిక మంత్రి అంటే? కార్మికుల కోసమే కదా. అట్లాంటప్పుడు కార్మికులు ఎవరినో సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఎవరిని సంప్రదించకుండా కేవలం పారిశ్రామికవేత్తలని మాత్రమే, అంటే బడా పారిశ్రామికవేత్తలని మాత్రమే వాళ్ళకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. దానికి వ్యతిరేకంగానే ఈ సమ్మెకు పిలిపించడం జరిగింది. ఇప్పుడు మీ ఏఐటీసీ స్వాతంత్రానికి ముందు 1920sలో ఏర్పడింది. ఇప్పటి నుంచి చాలా కాలం పాటు చాలా బలమైన సంస్థగా ఉంది. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కార్మిక సంఘాలు మీతో సహా చాలా కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని నియంత్రించగలిగినాయి. కానీ క్రమక్రమంలో ముఖ్యంగా ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే విధానాలు పివి నరసింహారావు తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు సేవారంగం పెరగడం, అసంఘటిత రంగం పెరగడం, దీంతో కార్మిక సంఘాలు పూర్తిగా బలహీనపడిపోయే పరిస్థితికి వచ్చిందని మీరేమైనా భావిస్తున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఒకవైపు పరిశ్రమలంతా కూడా మూత వేస్తున్నటువంటి పరిస్థితి. మన హైదరాబాద్ నగరంలో పరిశీలించినప్పటికీ అజమాబాద్ పారిశ్రామిక వాడ, తర్వాత సనత్ నగర్లో పారిశ్రామిక వాడ, తర్వాత ఓల్డ్ సిటీ ఆ ప్రాంతంలో పారిశ్రామిక వాడలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పారిశ్రామిక వాడలన్నీ కూడా ఏం లేకుండా అయిపోయినాయి. కొంత ఎక్కడైనా కొంత మేరకు పారిశ్రామిక ఉప్పళ్ళు, జీడిమెట్ల అట్లాంటి ప్రాంతాల్లో కొంత పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా ఆ పరిశ్రమల్లో కూడా ఇప్పుడు ఎవరు కూడా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఆ సంస్కరణల తర్వాత ఎక్కడ కూడా గవర్నమెంట్ అంటే రెగ్యులర్ ఉద్యోగుల్ని తీసుకోవడం లేదు. అందరిని కూడా పరిశ్రమలలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్నే కార్మికులను తీసుకుంటూ ఆ పరిశ్రమ నడుస్తుంది. పరిశ్రమలో లాభాలు వస్తున్నాయి, కానీ ఈ లాభాలకు కార్మికులకు ఇచ్చేటటువంటి జీతాలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంది. ఒక సంస్థను చూస్తున్నట్టు నాటివన్నీ ఇప్పుడు సింగరేణి సంస్థనే చూసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ సంస్థ కూడా అట్లాగైతుంది. సింగరేణి సంస్థలో దాదాపు 40,000 మంది దాకా రెగ్యులర్ ఉద్యోగులు ఉంటే దాదాపు 40,000కి 50,000కి పైబడి కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో రోజుకు రిక్రూట్మెంట్ తగ్గిపోయి రిటైర్మెంట్ పెరుగుతుంది తప్పితే రిక్రూట్మెంట్ పెరగట్లేదు. అంటే కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులర్ ఉద్యోగి యొక్క జీతం ఎంత ఉంది, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్ట్ చట్టం తీసుకొచ్చిన సందర్భంలో ఈ కాంట్రాక్ట్ కార్మికులకు నిజంగా కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో కూడా దాదాపు 2004-06 నుంచి ఎక్కువ మేరకు అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రెగ్యులర్ ఉద్యోగి యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గైడ్ లైన్స్లో కూడా ఉంది. రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం ఇచ్చేవాళ్ళు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో అది ఈ రాష్ట్రంలో కూడా దానికి ఎగనామం పెట్టింది. ఏదో నామినల్గా మొక్కుబడిగా ఇచ్చేటువంటి జీతాల కిందకి వచ్చింది.
అట్లాగే దేశంలో కూడా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో దాదాపు చాలా సంస్థల్లో అంటే కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నటువంటి చట్టం కాంట్రాక్ట్ ఉద్యోగులకు లేకపోవడం, అట్లాగే సాఫ్ట్వేర్ రంగంలో ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ రంగంలో యూనియన్స్ అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు 10 గంటలు, 12 గంటలు, 18, 16 గంటలు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీస్లో అఫీషియల్గానే యూనియన్స్ను అలో చేయనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆ మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీలలో కూడా చాలా కంపెనీల్లో కూడా ఇప్పటికి యూనియన్స్ను ఎస్టాబ్లిష్ చేయడం కానీ, యూనియన్ పెట్టుకునే అధికారం కానీ, యూనియన్లో ఉండే హక్కు కానీ కార్మికులకు లేకుండా కొనసాగుతూ ఉంది. తద్వారా ఈ కార్మిక రంగాన్ని అంతా కూడా దాన్ని అంతా కూడా రాను ఏంటంటే దాన్ని బలహీనపరుచున్నటువంటి పరిస్థితి. గతంలో లేబర్ డిపార్ట్మెంట్ కూడా, లేబర్ ఆఫీస్ కూడా కనీసం మేనేజ్మెంట్కు నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి చట్టంలో ఇప్పుడు ప్రజెంట్ మేనేజ్మెంట్ దగ్గర మాకు జీతాలు ఇవ్వట్లేదు, లేదంటే మినిమం వేజ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక కార్మికుడు కానీ కంప్లైంట్ చేస్తే లేబర్ డిపార్ట్మెంట్లో మారుతున్నటువంటి చట్టంలో, ఇప్పుడు మారినటువంటి చట్టంలో వాళ్లకు మేనేజ్మెంట్కు మేము గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంది, వీళ్ళు నోటీసు తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేసుకొని సడన్ పోయి వాళ్ళు విజిట్ చేసి ఎంక్వైరీ చేసేవాళ్ళు. అక్కడ డైరెక్ట్ కార్మికులను కలిసి వాళ్ళతో ఎంక్వైరీ చేసి రిపోర్టు గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి చట్టంలో ఏముంది, అక్కడికి పోవాలంటే ముందు వాళ్ళకు లెటర్ రాయాలి లేబర్ అధికారులు, మేము పలానా రోజు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం, మేము రావచ్చా లేదా అని పర్మిషన్ అడిగితే వాడు పర్మిషన్ ఇస్తేనే, లేదు నాకు ఆ రోజు వీలు కాదు, పలానా రోజు వీలు కాదు, ఇంకొక నెల రోజుల తర్వాత పలానా డేట్కు రండి అంటే అప్పుడు పోవాలి. అంటే అప్పటి వరకు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ బెదిరియడం, లేదంటే అక్కడ ఉన్న రికార్డులు అంతా సెట్ చేసుకోవడం, ఇవన్నీ చేసి వాళ్ళకి ఏదో మెయిన్ మీద చూపించి పంపించే పరిస్థితి. కానీ వాళ్ళు కేసులు బుక్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ల పైన వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి అధికారం కూడా ఎవరికి కూడా లేబర్ డిపార్ట్మెంట్కి లేకుండా అయిపోయింది. లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే కనీసం వాళ్లకు ఏ ఇష్యూ పైన నోటీసు కూడా ఒక మేనేజ్మెంట్కు జీతాలు ఇవ్వకపోతానో, లేదంటే మినిమం వేజ్ అమలు చేయకపోతానో, లేదంటే కార్మికులను తొలగిస్తానో, కానీ వాళ్ళకు నోటీసు కూడా ఇవ్వలేనటువంటి నిస్సత్వ పరిస్థితికి కార్మిక శాఖ వచ్చింది. ఏంటంటే ఇది కార్మిక శాఖనే ఉండే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అంటే చట్టమే లేదు వాళ్ళకు, కార్మికులకు అనుకూలంగా చట్టమే లేనప్పుడు వాళ్ళు కార్మికుల కోసం ఎట్లా పనిచేస్తారు? ఒక చట్టం అనేది ఉంటే వాళ్ళు కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. చట్టాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా అంటే ఒక 1 by 1 ఒకటి రెగ్యులర్ ఉద్యోగులు లేకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసుకురావడం, ఆ రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలోనే మేనేజ్మెంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం, అట్లాగే మల్టీనేషనల్ కంపెనీస్లలో కార్మిక సంఘాలను ఎస్టాబ్లిష్ చేయకపోవడం, తద్వారా కొన్ని ప్రాంతాల్లో కార్మిక చట్టాలు అమలు కాకపోవడం వల్ల సంస్థలు కార్మిక చట్టాలు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ప్రతి రంగంలో కార్మికుల్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉంది. జిహెచ్ఎంసీలో దాదాపు 30-40 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు. 10-15 వేల మంది ఉంటారు రెగ్యులర్ ఉద్యోగులు, అంతే. చాలా మేరకు 10-15 వేల మంది కూడా ఉంటారు, తక్కువనే ఉంటారు. ఈ 40,000 పైబడి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళకి ఎవరికి కూడా కనీసం మినిమం వేజ్ అమలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన చట్టం, ఈ కార్మికుల కింద జీతం ఇవ్వాలనే చట్టమే లేనప్పుడు వాళ్ళు ఎవరు ఇస్తారు? అంటే చట్టం కొద్ది మేరకు ఉన్నప్పుడే ఇప్పుడు ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజులు అసలు ఇంకా ఆ చట్టాలనే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి రాబోతా ఉంది. మనకు ఉదాహరణకు మొన్నటి దాకా జిహెచ్ఎంసీ చూస్తాం. జిహెచ్ఎంసీలో ఏముందంటే 19 మంది ఉండేవాళ్ళు. అంటే జిహెచ్ఎంసీ 40,000 మంది కార్మికులు ఉంటే ఒక గ్రూప్ కింద, ఒక కాంట్రాక్ట్ కింద 19 మందిని కొనసాగించేవాళ్ళు. ఏంటంటే 20 మంది వరకు ఉండదు గతంలో. 20 మంది కంటే ఎక్కువ ఉంటే చట్టం వర్తిస్తుందని చెప్పి, ఇప్పుడు దాన్ని 100 మందికి తీసుకొస్తే 100 మంది కూడా ఉంటారు, కానీ చట్టం వర్తించరు. మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలు అట్లాంటి చట్టాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగానే మేము అందరం కూడా కార్మిక సంఘాలు. ఇప్పుడు సంఘటిత రంగంలో మీరు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా కాలంగా. ఎప్పుడైతే సేవా రంగం, అసంఘటిత రంగం పెరగడంతో, సేవా రంగం అంటే ఒక సాఫ్ట్వేరే కాదు, చాలా సేవా రంగాలు, స్విగ్గీ లాంటివి రావచ్చు, జొమాటో లాంటివి, ఇలాంటివి చాలా వచ్చాయి. ఈ సేవా రంగాన్ని ఆర్గనైజ్ చేయడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారా? ఆర్గనైజ్ చేయలేకపోతున్నారా? ఏ ట్యూషన్ కదా, ఏ కార్మిక సంఘం కూడా సేవా రంగంలో ఉన్న కార్మికులను ఆర్గనైజ్ చేయలేకపోవడానికి ఏంటి కారణం ఏంటి? ఒకటి, మేము ప్లాట్ఫామ్ అంటే గిగ్ వర్కర్స్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. ప్లాట్ఫామ్ వర్కర్స్ మొదట ప్రారంభమైనప్పుడే వాళ్ళది కొండాపూర్లో ఆఫీస్ ఉంటుండే. క్యాబ్లు కానీ, ఈ స్విగ్గీ వాళ్ళది కానీ ఇనిషియల్ స్టేజ్లో కొంత మేము యాజిటేషన్ చేసినటువంటి
సందర్భం ఉంది. అంటే వాళ్ళు చాలా లిమిటెడ్గా వర్కర్స్ ఉన్నటువంటి సందర్భం. అది ఒకటేసారి వ్యాస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. గిగ్ వర్కర్స్ అందరు కూడా స్విగ్గీ, జొమాటో, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, మన ఓలా, ఊబర్ ఇట్లాంటి రంగాలన్నీ కూడా బాగా విస్తరించినాయి. కానీ ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలో దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది, ఒక ప్రస్తావన కూడా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఎప్పుడైతే దానిపైన కొంత అంటే దాన్ని గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి మాట్లాడిన తర్వాత ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ ఇప్పటిదాకా ఇప్పుడు మేనేజ్మెంట్లకు ఉన్నటువంటి చట్టం కార్మికులకు లేదు, అందులో పనిచేసే వాళ్ళకు చట్టం లేదు. చట్టం లేకపోవడం వల్లనే ఇప్పటిదాకా వాళ్ళ పైన అంటే ఆర్గనైజ్ చేయడం కానీ వాళ్ళకు కూడా మేము కూడా వాళ్ళని ఆర్గనైజ్ చేసి పిలిచి మీకు ఈ పలానా చట్టం ద్వారా మీకు పలానా హక్కులు కల్పిస్తామని చెప్పి సోర్స్ లేకుండా ఉంది. అట్లా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే అందరినీ కూడా మొబిలైజ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ ప్లాట్ఫామ్ వర్కర్స్కి అందరికి కూడా చట్టం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నాట్ వన్ ప్లాట్ఫామ్ వర్కర్స్, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంఘం అన్నది కూడా కనీసం మొన్నటిదాకా భవన నిర్మాణ కార్మిక సంఘానికి దాదాపు ఒక 20 సంవత్సరాల కంటే ముందు ఎలాంటి చట్టాలు లేవు. అప్పుడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ దాన్ని కొంత ఒక చట్టం తీసుకురావడం ద్వారా భవన నిర్మాణ కార్మికులకు కనీసం కొద్ది మేరకు ఒక రక్షణ అవకాశం కల్పింది. అదే చట్టం లేకపోతే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఏ రక్షణ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక చట్టం అనేది వస్తే తీసుకురావాల్స్తే భవిష్యత్తులో వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంది. అయితే చట్టాలు అనేది ఉన్న చట్టాలనే పోతున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం కూడా ఆ వైపున అర్థం చేసుకోవాలి. రాను కార్మిక వర్గం కూడా చైతన్యం అవుతుంటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటా ఉన్నారు అసలు దేని ద్వారా మన హక్కుల్ని కోల్పోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా అవగాహన వస్తూ ఉంది. మనకి ఏదైతే మిగతా ఆటో వర్కర్స్ ఉన్నారు ప్రజెంట్, లేదంటే ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉన్నారు, మాకు పరిస్థితి అంటే చూడడానికి వాళ్ళు వైట్ కాలర్ ఎంప్లాయీస్గానే కనపడతా ఉన్నారు. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ చూస్తే, వాళ్ళకు వచ్చేటువంటి రోజువారీ కూలి కానీ చూస్తే చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు మేము డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కానీ, స్విగ్గీ వర్కర్స్ కానీ, జొమాటో కానీ ఇట్లా పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా మేము ఈ డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పీజీలు చదువుకున్న వర్కర్లు కనీసం 20,000 జీతం కూడా దాటినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే వాళ్ళ బతుకు పరిణామం అనేది ఎట్లా రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా చైతన్యం అవుతా ఉన్నారు. మేము కూడా వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు తెలుసు, ఎందుకంటే ఈ కాంట్రాక్టు కార్మికుల చట్టం కాంట్రాక్టు కార్మికులను తీసుకొచ్చినాక కాంట్రాక్టు కార్మికులు మేము గతంలో ట్రేడ్ యూనియన్ అనేది మేము చూస్తున్నప్పటి నుంచి కూడా ట్రేడ్ యూనియన్ అనేది చాలా లిమిటెడ్. ఎక్కడైతే పారిశ్రామిక వాడలు ఉంటున్నారో అక్కడ కార్మిక చట్టాలు ఉండేది, కార్మిక సంఘాలు ఉండేది. కానీ ఇప్పుడు కార్మిక సంఘాలకు ఒక ప్రాంతం అనేది లేకుండా ప్రతి రంగంలో, ప్రతి విభాగంలో కార్మికులు కొనసాగుతున్నారు. అటువంటి ఈ బిల్డింగ్లో పనిచేస్తున్న సెక్యూరిటీ వర్కర్స్ కూడా నాకు తెలిసినంత వరకు, అంటే ఉదాహరణకు చెప్తున్నా, ప్రతి దగ్గర కూడా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రంగం అనేది, దేశం అనేది డెవలప్మెంట్ అయ్యే కొద్దీ కార్మికుల సంఖ్య పెరుగుతుంది. కానీ కార్మికుల సంఖ్య పెరుగుతుంది కానీ వాళ్ళ జీవన పరిణామాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు ఈ సంఖ్యకు ప్రాతిపదికగా వాళ్ళకు చట్టం ఏదైతే బలమైన చట్టం ఉంటే, ఈ ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో, ఒక సంస్థలో కార్మికులు పెట్టుకున్నామంటే ఆ కార్మికులకు కనీసం ఒక సంస్థ నడుస్తుందంటే, ఒక ఫ్యాక్టరీ నడుస్తుందంటే ఆ ఫ్యాక్టరీ నడవడానికి ఎట్లా నడుస్తుంది, అది నడవాలంటే ఎవరెవరు పనిచేయాలి, ఆ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచిస్తే, మిషనరీస్తో అన్ని నడుస్తున్నాయి అనేది లేదు. మిషనరీస్తో అన్ని పనిచేయవు. మనుషులు పనిచేస్తున్నప్పుడు మనుషులకు కావాల్సినటువంటి ఏమి సౌకర్యాలు ఉండాలనేది ప్రభుత్వం ఆలోచించగలిగితే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సరే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తుంది, అదంతా ఓకే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 ప్రభుత్వాలు, అంతకుముందు బీఆర్ఎస్ 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రం ఏర్పడ్డాక ఒక మంచి పని, ఒకటి 2 మంచి పనులు చేసిండు మన అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు. దాని స్థానంలో చాలా చెడ్డ పనులు చేసిండు. చెడ్డ పనులు అంటే మేమేదో పర్సనల్గా చెప్తున్నటువంటి విషయం కాదు, మీరందరూ అబ్జర్వ్ చేసుకున్నటువంటి విషయం. తెలంగాణ రాష్ట్రం అంటే సకల జనుల సమ్మె. తెలంగాణ రాష్ట్రం అంటే సకల జనుల సమ్మె అంటేనే, సకల జనులు అంటేనే చేసినంత కార్మికులే. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు, తర్వాత సింగరేణి కార్మికులు సమ్మె చేసిండ్రు. సకల జనులంతా పబ్లిక్ అంతా ఎవరు చేయలేదు, కార్మిక వర్గమే చేశారు. ఎందుకోసం అంటే విద్యార్థులు, యువకులు, కార్మికులే పెద్ద సంఖ్యలో పోరాటం చేసింది. ఎందుకంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు కేవలం ఎక్కువ మేరకు
రైతులు పోరాటం చేయలేదు. కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రమే చేసినటువంటి పోరాటం. కానీ సరే, ఒక ఫస్ట్ పిఆర్సీ ఇచ్చినటువంటి సందర్భంలో 40% పిఆర్సీ 10 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిండు కేసీఆర్ ప్రభుత్వం. కానీ నేను అదే చెప్పేది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వారికి అంటే పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ విస్మరించిండు. నేను అంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులకు పిఆర్సీ వచ్చింది కాబట్టి అదే సందర్భంలో ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా పోరాటం చేశారు. అంతకంటే ముందు జిహెచ్ఎంసీలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేశారు. జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళందరూ కూడా దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు, కింది స్థాయి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పోరాటం చేసి మాకు వాళ్ళు ఏమీ పర్మనెంట్ చేయాలనో లేదంటే ఇంకోటి అడగలేదు, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు పోరాటం చేశారు. సమ్మె చేసినటువంటి పరిస్థితుల్లో నేను అంటే దాదాపు 20-30 సంవత్సరాలుగా దగ్గర ఉండి చూస్తూ ఉన్నా. కానీ ఈ కింది స్థాయి వర్కర్స్ను కూడా ఇంత హింసించినటువంటి నాయకులు ఎవరు లేరు. ఈ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సమ్మె చేస్తే కూడా వాళ్ళను ఎస్మా ప్రయోగించి మీరు సమ్మె చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ తీసేస్తున్నామని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది కేసీఆర్ గారు. దాంతో కార్మికులందరూ కూడా కొంత ఫైట్ చేసినప్పుడు కూడా బెంబేలెత్తిపోయి అందరినీ దాదాపు ఒక 1500 మంది వర్కర్స్ని మొత్తం తీసేశారు. అంటే ఈ టైం వరకు మీరు చేయను కాబట్టి మిమ్మల్ని అందరూ తీసేస్తామని చెప్తే తీసేస్తే దానికోసం మానవ హక్కుల కమిషన్ దాకా పోయి పోరాటం చేసి వాళ్ళని మళ్ళా ఉద్యోగాలకు ఎక్కించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే దాని తర్వాత కేసీఆర్ గారికి దగ్గరుండి పోరాటం చేసిన వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసేదాకా ఈ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, డ్రైవర్కి ఎంత జీతం ఉంటుందో వాళ్ళకి అంత జీతం ఉంటుంది, వాళ్ళ జీతం వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఊహించేవాళ్ళు. కానీ వాళ్ళు సమ్మె చేసి బయటకు వచ్చి చెప్తే కానీ వాళ్ళకు జీతం ఎంత, వాళ్ళ రిటైర్మెంట్ అయితే వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ ఎంత అనేది ప్రజలకు అందరూ తెలిసింది. వాళ్ళు కేవలం 2000-3000 పెన్షనే వస్తుంది. ఒక ఆర్టీసీ ఉద్యోగి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయితే వాళ్ళకు వచ్చే జీతం పెన్షన్ ఎంత అంటే 10,000 లోపే 5,000, 6,000, 3,000, 4,000 ఉన్నటువంటి పెన్షన్ ఉంది. అంటే అసలు ఇది పెన్షన్ కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కంటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి ఉద్యోగులు సమ్మె చేస్తే, పోరాటం చేస్తే, తమ హక్కుల్ని కోసం అడిగితే కనీసం పిలిచి అడిగేటటువంటి పరిస్థితి, నెగోషియేషన్ అంటే కార్మికులు అంటేనే పోరాటాలు చేస్తారు. కార్మికుడి కంటేనే సంఘం పెట్టుకునే హక్కు ఉంటుంది. ప్రతి కార్మికుడికి యూనియన్ పెట్టుకునే హక్కు కార్మికుడికి ఖచ్చితంగా ఉంటుంది. మేనేజ్మెంటు, కార్మికులు, యూనియన్ ఉంటేనే సంఘం ఆ సంస్థ నడుస్తుంది. అట్లాంటిది అక్కడ ఉన్నటువంటి యూనియన్స్ రద్దు చేసి కార్మికుల ఏకతాటి పైన 53,000 మంది కార్మికులు, 54,000 మంది కార్మికులు 55 రోజులు సమ్మె చేస్తే వాళ్ళు ఒక్కరు కూడా పక్కకు జరగకుండా ఏకతాటిగా పనిచేస్తే మొత్తానికి యూనియన్స్ రద్దు చేసి వాళ్ళందరినీ కూడా చిన్న భిన్నం చేసి దాదాపు 50-55 మంది చనిపోవడానికి కారణమైంది. అంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది పరిస్థితి కనపడింది. అంటే వాళ్ళు ఎవరైతే పోరాటం చేసి గతంలో నేను నా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు వాళ్ళందరినీ చిన్నాభిన్నం చేసింది. ఆ కార్మికులకు ఎవరికి కూడా అడిగే హక్కు లేకుండా, ఎవరైనా పోయి మాట్లాడే హక్కు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో నేను చెప్పాను 2006-4 నుంచి ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైతే గతంలో సిస్టమ్ ఉండేది. రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇచ్చేవాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం సిస్టమ్ ఉండేది. కానీ మన కేసీఆర్ గారు వచ్చిన ఫస్ట్ పిఆర్సీ వచ్చిన సందర్భంగా, పిఆర్సీ ఇచ్చిన సందర్భంలో ఆ బేసిక్ వేతనం అనే మాట మర్చిపోయి నామినల్గా జస్ట్ అనౌన్స్ చేసిండు. ఏ ఉద్యోగి ఉన్నా ఆ ఉద్యోగి యొక్క దానికి సమానమైనటువంటి ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీ ఇవ్వాలి. ఒక 3 కేటగిరీలుగా విభజించి ఈ 3 కేటగిరీలుగా జీతం ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో దాదాపు కార్మికులందరికీ విపరీతమైనటువంటి నష్టం. అంటే ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళకు ఉండే జీతం 9,000 ఉంది. 9,000 నుంచి వాళ్ళకి 15,000 రావాల్సిందని వాళ్ళకు 11,000 చేసిండు. అంటే నెలకు 4,000, 3,000 నష్టపోయినట్టు. పెద్ద జీతం కాదు, కానీ వచ్చేది కూడా తక్కువ జీతమే. 9,000కు 11,000కి ఏంటో 15,000 రావాల్సింది 11,000, 12,000 చేసినటువంటి పరిస్థితి. అట్లా అందరినీ కూడా దానికోసం చాలా ప్రయత్నం చేసినాం. ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ మంత్రులని ఎవరిని కలిసినా వాళ్ళకి తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, ప్లస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఎవరు కలిసే పరిస్థితి లేదు. కార్మిక శాఖ మంత్రి అప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు సందర్భంలో కూడా, నాయన్ నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా జరిగినప్పుడు నాయన్ నరసింహారెడ్డి ఆయన కార్మిక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నాయన్ నరసింహారెడ్డి గారు
వారు కూడా ముఖ్యమంత్రి గారికి అంటే బాగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద మనిషి అని గౌరవించే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి సలహాలు కూడా ఎందుకంటే కార్మికుల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి గారి లాంటి వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నటువంటి పాపాన పోలేదు ఆయన. ఆయన ఏదనుకుంటే అది చేసిండు. దానికోసం ప్రజలందరూ కూడా పోరాటం చేశారు, గట్టిగా ఆందోళన చేశారు. కార్మిక వర్గం మరీ ముఖ్యంగా పోరాటం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన పూర్తిగా ఎన్నుకోవడానికి కారణం కార్మిక వర్గం కూడా ఒక రకమైన, ఎందుకంటే చాలా రైతులకు వాళ్ళకి చేసినటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా కార్మికులను అసలు మొత్తానికి మర్చిపోయాడు. వాళ్ళకందరూ పూర్తిగా అన్యాయం చేసినాడు. ఆ పద్ధతుల్లో చేసినటువంటి కార్మిక వర్గం గట్టి పోరాటం చేసి వాళ్ళు చేసి అంటే పోరాటం చేస్తే అనగదొక్కుతున్నాడు, పోరాటం చేస్తే తీసేస్తున్నాడు, పోరాటం చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నాడు, లేదంటే వాళ్ళను సస్పెండ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని కరెక్ట్ సందర్భం వచ్చినప్పుడు ఆయనకు కరుగాల్చి వాత పెట్టినారు. అప్పుడు ఆయన ఇంట్లో ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయనే కాదు, ఎవరైనా కూడా కార్మికులని వాళ్ళు ఉద్యోగులు, ఎందుకంటే పైనకి గట్టిగా ఎగిరి పోరాటం చేయలేరు. గట్టిగా ఎగిరి మాట్లాడితే ఉద్యోగం ఉంటుంది, వాళ్ళు లిమిటెడ్గానే మాట్లాడగలుగుతారు, లిమిటెడ్గానే పోరాటాలు చేయగలుగుతారు. వ్యాస్టు లేదంటే వీధి పోరాటాలు లేదంటే ధర్నాలు, రాస్తారోకో, పికెటింగ్లు చేసే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు కార్మిక వర్గం. కానీ వాళ్ళ భావాన్ని వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని వాళ్ళు వ్యక్తపరిచే పద్ధతుల్లో వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ దాన్ని పట్టించుకోకపోతే దాని పరిణామాలు కేసీఆర్ చూసినటువంటి పరిణామాలే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి ఏమైనా మారిందా, సేమ్ అలాగే ఉందా ఇప్పటికీ? పరిస్థితులు ఏమీ మారలేదు. మారిందల్లా ఒకటి ఏంటంటే పోయినప్పుడు అంటే కనీసం కలవడానికి ఒక పరిస్థితి మాత్రం అంతవరకు మారింది. మినహాయించి మీరందరూ చూసినటువంటి రావాల్సినటువంటి పిఆర్సీ రాలేదు, డిఏలు బాకీలు ఉన్నాయి. ఏమి అవి అడిగినా కూడా డిఏలు నేను ఉన్నప్పుడు డిఏలు కాదు, గత ప్రభుత్వం నుంచి ఉన్న డిఏలు అనే మాట చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. పిఆర్సీ రావాల్సింది, పిఆర్సీలు ఇంకా రిలీజ్ కాలేదు, కమిటీ వేస్తున్నారు, కాలయాపన జరుగుతూ ఉంది, డబ్బులు లేవని కొనసాగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు గతంలో లేదు ఆ పరిస్థితి. ఇప్పుడు మేము కూడా 1-2 సార్లు పోయి కలిసి మాట్లాడి చెప్పగలిగినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కలిసినాం, మాట్లాడినాం, ఆయన దగ్గరికి పోయినాం డైరెక్ట్. చాలాసేపు దాదాపు మేము మా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరినీ దాదాపు 2.5 గంటల సేపు మాత్రం మాట్లాడిండు, చర్చించారు. ప్రతి రంగం మీద, ఆటో రంగం లేదంటే హమాలి రంగం లేదంటే సింగరేణి కార్మికులు అంటే ఆర్టీసీ కార్మికులు అందరిపైన మాట్లాడిండు, అన్ని విషయాలు చెప్పిండు. కానీ అమల్లోకి రావట్లేదు. ఆయన చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఒకటే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే అప్పటికేం ఎవరిని రానిచ్చే వాళ్ళు కాదు, మాట్లాడిచ్చే వాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు రానిస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోరాటం చేసుకుని అంటున్నారు. కానీ దానికి పోరాటం చేసినా ఎందుకోసం చేస్తాం? మీ మీద పేపర్లు కనుకోవడానికి పోరాటం చేయం కాదు. కార్మికులు పోరాటం చేస్తున్నట్టే వాళ్ళకి ఏదో అన్యాయం జరిగితే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం, దాన్ని కనీసం పరిష్కారం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటి దాకా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. దానికి చాలా కష్టం మీద సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంత లేదు ఇంత ఉందని వాళ్ళని చెప్పాలి. నా దగ్గర ఏం లేవు, ఉద్యోగులందరూ కూడా కొంత అసహనానికి గురి అయ్యారు. దానిపైన కూడా నా దగ్గర నన్ను కోస్తే కూడా రూపాయి బయటికి రాదనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అంటే కార్మికులకు వాళ్ళకు న్యాయబద్ధంగా, ఉద్యోగులకు వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసమే కొట్లాడతారు తప్పితే వాళ్ళకు ఈ బడ్జెట్లో ఉన్నదాన్ని మాకు సగం కేటాయించండి అనేది అడగలేరు కదా. వాళ్ళు చట్టపరంగా ఇప్పుడు పిఆర్సీ రావాల్సింది, పిఆర్సీ కోసం న్యాయంగా అడుగుతారు. డిఏలు రావాల్సింది, డిఏ కోసం న్యాయంగా అడుగుతూ ఉన్నారు. డిఏలు గత ప్రభుత్వం కూడా డిఏలు అది పెండింగ్ పెట్టింది. కానీ ఇక అప్పుడు పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను కూడా పెండింగ్ పెడతా అంటే కాదు కదా. కానీ ఎవరు ఏదో పద్ధతిలో ఆయన వెసులుబాటు చేసుకొని ఉద్యోగులకు, కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడడమే కాదు, వాళ్ళని కొన్ని మాట్లాడిన వాటిని కొన్ని పరిష్కారం కూడా అయ్యేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి. గతంలో తెలంగాణ పోరాటంలో మీ సంస్థ ఏఐటీసీ కావచ్చు, వ్యక్తిగతంగా మీరు కావచ్చు, మీ పార్టీ సిపిఐ కావచ్చు, చాలా యాక్టివ్గా పాల్గొన్నాయి. తెలంగాణ మిలిటెంట్ పోరాటాలు చాలా చేసింది. తెలంగాణ రాష్ట్రం కోసం అందరితో కలిసి పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు తేడా ఏమైనా కనబడుతుందా, అలాగే ఉందనిపిస్తుందా ఇప్పటికీ? నిన్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తేడా ఏమైనా ఉందా మీ కార్మిక లోకానికి? అలాగే కనిపిస్తుందా పాతదానిలాగే? తేడా రాష్ట్రం డివైడ్ అయినాక ఫిజికల్గా బైబ్రికేట్ అయింది అంతే తప్పితే వేరే తేడాలు అయితే ఏమి పెద్ద స్పష్టమైనటువంటి తేడాలు కనపడలేదు. కనపడదల్లా కూడా ఏంటంటే పరిపాలన దగ్గర అయింది, జిల్లాలు చిన్నగా అయినాయి, లేదంటే మనకు కొంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు తెలిసినటువంటి మంత్రులు, పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ ఉండరని అనుకోవచ్చు. అంతకు మిస్తే పెద్దగా దీనికి ఊహించింది ఎక్కువ.
కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పోరాటం చేసిందంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయని చెప్పి చాలామంది భావించారు. కానీ తెలంగాణ రావడానికి అంటే ముందు వాళ్ళు ఊహించిందైతే అందులో 1-2% కూడా కాలేదు. అంటే ఊహించడమే కాదు, ప్రచారం కూడా జరిగింది కదా, నాయకులు కూడా ప్రచారం జరిగింది కాబట్టి వాళ్ళు ఊహించారు. ఊహించడం ఏంటంటే వాళ్ళు ఆలోచించింది, వాళ్ళు అనుకున్నది, ప్రచారం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేవారు ఉండరు, అందరినీ పర్మనెంట్ చేస్తానని మాట చెప్పాడు. ఇక్కడ వచ్చినాక వచ్చేసింది ఎంతమందిని? 11,000 మందిని. ఉన్నది ఎంతమంది? దాదాపు 4 లక్షల మంది దాకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళని మొత్తం అంత పైనంతా తీసి ఒక 11,000 మందిని, 8,000 మంది, 9,000 మందిని పర్మనెంట్ చేసిండు. అంటే మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? ఈ పోరాటంతా 4 లక్షల మంది కదా పోరాటం చేసింది, 4-5 లక్షల మంది దాదాపు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉంటుంది. చాలా అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరు అంటారు? ఆయన అనుకుంటుంది అంటే కార్పొరేషన్లకు సంబంధం లేదంటారు. ఉదాహరణకి హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. హెల్త్ డిపార్ట్మెంట్లో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ అనేది ఒక స్కీమ్. దానిలో ఒక 17,000-20,000 మంది దాకా కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. నాకు సంబంధం లేదంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో, పిఎస్సి లెవెల్లో ఊరు తిరిగి పనిచేసేది వాళ్ళే. దాదాపు ఒక 30,000 మంది ఆశా వర్కర్స్ ఉంటారు. వాళ్ళు అంటే స్టేటు, సెంట్రల్గా సంబంధించినటువంటి ఫండ్స్తోనే పనిచేస్తారు. కానీ ఈ రాష్ట్రంలోనే కదా వాళ్ళు పనిచేసేది. వాళ్ళకి ఇస్తున్నది 10,000 జీతం ఇస్తుంటారు. వాళ్ళు 10,000 జీతంతో ఎట్లా బతుకుతారు అనుకుంటారు? 10,000 ఒక ఉద్యోగి 10,000 జీతంతో ఎట్లా బతుకుతారు? అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళు రాష్ట్రం, కేంద్రం నిధులతో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 60-70,000 మంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటిదాకా మన దగ్గర అట్లాంటి సిస్టమ్ ఆలోచన చేయలేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు మధ్యలో దళారీ లేకుండా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తూ ఉన్నారు. అట్లాగే నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్లో అబ్జర్వ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కదా. అక్కడ 11,000-20,000 మంది పనిచేసినా, ఆశా వాళ్ళు 30,000 మంది పనిచేసినా, అంగన్వాడీలో 70,000 మంది పనిచేసినా, లేదంటే సింగరేణిలో పనిచేసినా, లేదంటే ఆర్టీసీలో పనిచేసినా, వీళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి ఉద్యోగులే, కాంట్రాక్ట్ ఉద్యోగులే. కానీ వీళ్ళంతా అంటే అది కార్పొరేషన్ అని చెప్తారు. టెక్నికల్ కాదు, ఇది కాదు కార్పొరేషను, డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు కాబట్టి మేము వాళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసినట్టు వీళ్ళందరూ పనిచేస్తేనే కదా. జిహెచ్ఎంసీ సపరేట్ కార్పొరేషన్, వీళ్ళు మాకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగుల కింద రారు. దాదాపు 40,000-50,000 మంది పనిచేస్తూ ఉంటాయి. అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా దాన్ని అంటే తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ వీళ్ళందరికీ ఎట్లా చేస్తే వీళ్ళకి ఇది మనకు సేవలు అందుతాయి. వీళ్ళందరికీ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్లో వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ డివైడ్ చేసిండు. అంటే టీవీపీ ఒకటి, డిఎంఈ ఒకటి, నేషనల్ హెల్త్ మిషన్ ఒకటి, అట్లా డిఫరెంట్ చేసి ఇది మాకు సంబంధం లేదని చెప్పి అందరినీ కూడా అట్లా తప్పించుకున్నాడు. హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఈ కార్పొరేషన్, లేదంటే ఇది ఇంకో సంస్థ, ఇది ఇంకో సంస్థ కాబట్టి మాకు సంబంధం లేదనే మాట చెప్పాను. కానీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ దాదాపు 4-5 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తేనే ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది. రెగ్యులర్ సంఘాన్ని కింది స్థాయిలో రెగ్యులర్ ఉద్యోగులను భర్తీ చేసే పరిస్థితి అయితే మొత్తం లేకుండా అయిపోయింది. కొన్ని నామినల్ పోస్టులను, పై స్థాయి పోస్టులు మాత్రమే రిక్రూట్ చేస్తారు. కానీ మిగతా అంతా కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే పనిచేస్తారు. కానీ వాళ్ళను పట్టించుకోకుండా ఉండడం వల్ల వాళ్ళకి న్యాయం జరగట్లేదు. తప్పకుండా వాళ్ళ పోరాటాలకు తిరగాల్సినటువంటి పరిస్థితి. మార్పు ఎక్కడ వచ్చింది? ఏం మార్పు వచ్చింది? ప్రభుత్వం వీళ్ళందరూ ఆయన అన్నమాట వాళ్ళందరూ పర్మనెంట్ చేస్తానో, లేదంటే వాళ్ళకు పర్మనెంట్ చేయడానికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఇంకా ఇంతకంటే బెటర్ జీవితం గడపడానికి ఉన్నటువంటి అవకాశాలు చూస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ అమలు చేయాలనుకుంటే గవర్నమెంట్ ఎక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పిన సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగికి బేసిక్ వేతనం కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. పంజాబ్ వర్సెస్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో దేశమంతా దాన్ని సంచలనమైంది, తీర్పు వచ్చింది. దాన్ని అమలు చేయలేదు మన రాష్ట్రంలో. పట్టించుకున్న నాదు కూడా లేడు. కార్మికులందరూ కూడా పోరాటం చేసి అలసిపోయి సరే ఇది అయ్యేటట్లేదని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మార్పులు అనేది ఎక్కడ కూడా చేయలేదు. అక్కడికి ఇప్పటికి పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ ఏం లేదు. రాష్ట్రం భౌతికంగా విడిపోయింది మినహాయిస్తే వచ్చినటువంటి పెద్ద మార్పులు, అనుకున్నటువంటి మార్పులు, జరిగినటువంటి ప్రచారం చేసినటువంటి మార్పులు అయితే కనపడలేదు. ఓకే సార్ నరసింహ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.